సోది సొల్లు లేకుండా డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్రేడింగ్లో అండ్ ఎన్ని మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది? అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, క్యాండిల్స్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ఇండికేటర్స్ అంటే ఏంటి, ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి, ఎప్పుడు నేను బై చేయాలి, ఎప్పుడు నేను సెల్ చేయాలి, ఆప్షన్స్ అంటే ఏంటి, ప్రీమియమ్స్ అంటే ఏంటి, డికే ఎలా అవుతుంది, సెల్లింగ్ అంటే ఏంటి, సెల్ విత్ హెడ్జింగ్ అంటే ఏంటి, హెడ్జింగ్లో ఏం స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ యూట్యూబ్లో బొచ్చడు వీడియోస్ ఉంటాయి నువ్వు నేర్చుకోనేకి. ఓకేనా, నేర్చుకో ఫస్ట్. ప్రతి ఒక్కటి క్లారిటీగా నీట్గా నేర్చుకో. అంతేగాని ఆ నేర్పించేటోడు ఇది వాడు, ఇక్కడికి రాగానే బై చేసేసాయి, ఇక్కడికి రాగానే సెల్ చేసేసాయి, ఇది డబల్ టాపు, ఇది డబల్ బాటము, ఇది డబ్ల్యూ ప్యాటర్ను, ఇది త్రిబుల్ బాటము, త్రిబుల్ టాపు, ఇది మన ఏమంటారు ట్రెండ్ లైన్స్, ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయాలి, బ్రేక్ అయితే నువ్వు బై చేయాలి, సెల్ చేయాలి, ఇటు బ్రేక్ అయితే నువ్వు బై చేయాలి. ఇది యూట్యూబర్స్ చెప్పింది వినకు, సబ్జెక్టు వినకు. నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను యూట్యూబ్లో ప్రతిదీ నేర్చుకున్నా. ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది యూట్యూబ్లో. స్టాక్ మార్కెట్ జీరో నుంచి హీరో వరకు సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఎందుకు అందరూ ప్రాఫిటబుల్ అవ్వట్లేరు? ఎందుకు ప్రాఫిటబుల్? ఒక క్వశ్చన్ చేసుకున్నావా? సరే, నీకే ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నీకే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏంటో తెలుసు, నీకే అన్నీ తెలుసు కదా, బట్ నువ్వు ఎందుకు ప్రాఫిటబుల్ అవ్వట్లే? ఒకడి మీద డిపెండ్ అవుతున్నావు నువ్వు, ఒకడి స్ట్రాటజీ మీద డిపెండ్ అవుతున్నావు నువ్వు. ఓకేనా, నేను అనేది ఏంటంటే, నీకు ఇన్ని తెలిసినోడివి నీకంటూ ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకో, నీకంటూ ఒక టార్గెట్ బిల్డ్ చేసుకో, నీకంటూ ఒక స్టాప్ లాస్ బిల్డ్ చేసుకో, నీకంటూ ఒక ప్రైస్ యాక్షన్ని నువ్వే క్రియేట్ చేసుకో. ఓకేనా, నీకు ఎందులో గ్రిప్ ఉందో చూసుకో ఫస్ట్. సపోర్ట్ మీద గ్రిప్ ఉందా, రెసిస్టెన్స్ మీద గ్రిప్ ఉందా, సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీసెట్కి వచ్చి మళ్ళీ ఫాలో అయ్యేటప్పుడు బై చేస్తావా, అప్పుడు సెల్ చేస్తావా, ప్రతిదీ నువ్వు స్టాప్ లాస్ ఎంత, నీదెంత, ఏ క్యాండిల్ 6 ప్యాటర్న్స్ మీద, డబుల్ బాటమా, డబుల్ టాపా, త్రిబుల్ టాపా, నీది నువ్వు క్లారిటీ తెచ్చుకొని వర్క్ చేయి. ఓకేనా, యూట్యూబర్స్ చెప్పంగానే ఇక్కడ సెల్ చేయండి, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇక్కడ బయింగ్ జోన్ ఉంది, వాడికి స్ట్రాటజీ వాడిది. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో వాడి దగ్గర, అంతేగాని వాడు చెప్పినప్పుడు బై చేయడం, వాడు చెప్పినప్పుడు సెల్ చేయడం కాదు. 1-2 సార్లు వర్కౌట్ అవుతుంది, తర్వాతకి ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు లిక్విడిటీ అంటాం మనం. ఎక్కడైంది, ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది అనుకుందాం, ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, మరి ఈ క్యాండిల్ లిక్విడిటీ ఎందుకు తీసుకోవాలి? ఇది ఒకటి తీసుకోవాలి. ఏ టైం ఫ్రేమ్లో తీసుకుంటుంది? 5 minutes టైం ఫ్రేమ్లో నీకు కొన్నిసార్లు బయింగ్ చూపిస్తుంది, 15 minutesలో సెల్లింగ్ చేయమని చూపిస్తుంది, 1 hourలో కన్సల్టేషన్ చూపిస్తుంది, 1 dayలో ఇన్సైడ్ క్యాండిల్ చూపిస్తుంది. ఇంక నువ్వు ఎప్పుడు బై చేసేది? అందుకే వీడి చెప్పింది కాదు, నీకంటూ ఒక స్ట్రాటజీ పెట్టుకో, నీకంటూ ఒక స్టాప్ లాస్ పెట్టుకో, నీకంటూ ఒక మనీ మేనేజ్మెంట్ పెట్టుకో, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకో. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ చేస్తుంది. నువ్వెంత ప్రాక్టీస్ చేస్తున్నావు, ఏ స్ట్రాటజీ మీద ప్రాక్టీస్ చేస్తున్నావు, ఎంత వర్కౌట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీది ఉంటుంది. మళ్ళీ నీకు ఒక మంచి స్ట్రాటజీ దొరికింది, నువ్వు మంచి ప్రాఫిటబుల్ ఉంటున్నావు, ఒక 10 trades తీసుకుంటే అందులో 3 trades లాస్ అయినా కానీ 7 trades డబుల్ ద ఇన్కమ్ ఇస్తున్నాయి. గుడ్ కదా? అది నువ్వు మళ్ళీ అదే నీ స్ట్రాటజీ నువ్వు నాకు చెప్పినావు, నాకు వర్కౌట్ అవ్వదు. నీ మైండ్ సెట్ నీకు ఉంటుంది, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ప్రాఫిట్ అవ్వాలి. అదే యూట్యూబ్ వాళ్ళు చెప్పేది సబ్జెక్ట్ నేర్చుకో, అంతేగాని స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వవు, స్ట్రాటజీస్ ఫాలో అవ్వవు. థంబ్నెయిల్ చూసి ఇది నాకు గుడ్ ప్రాఫిట్ ఇచ్చింది, గుడ్ లాస్ ఇచ్చింది, నేను అది పెట్టేస్తా, ఇది అంతా చెల్తానే. ఓకేనా, తెలివి ఉంది కదా, నీకు బ్రెయిన్ ఉంది కదా, నీకంటూ ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకో. ఎందుకు వర్కౌట్ అవుతావు, ఎందుకు ప్రాఫిటబుల్ ఉండవు నేను చెప్తా. ఓకేనా, 5 minutesకి వెళ్ళు, 1 minuteకి వెళ్ళు, 15 minutesకి వెళ్ళు, డే టైం ఫ్రేమ్కి వెళ్ళు, వీక్లీ వెళ్ళు, మంత్లీ వెళ్ళు. ఇన్ని టైం ఫ్రేమ్స్ ఉన్నాయి. ఎన్ని టైం ఫ్రేమ్లో స్టడీ చేస్తావో అన్ని టైం ఫ్రేమ్లో స్టడీ చేసుకో, ఫాలో అవ్వు, నీట్గా చేసుకోండి. ఓకే.